హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. హాయ్. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే సండే, ఆల్మోస్ట్ చికెన్ మటన్ సంథింగ్ వండుకుంటారు. బట్ ఇప్పుడు నేను ఎందుకు తీస్తున్నానంటే ఆ, ఒకటి గుడ్ న్యూస్ మీ అందరికీ, నాకు కూడా, అందరికీ. అయితే ఏంటంటే ఎవరైతే మేడారంలో హెలికాప్టర్ మీద పోయే వాళ్ళు ఉంటే, పోవాలని అనుకుంటే మాత్రం ఆ, ఒకటి మీకు లింక్ ఇస్తాను, దానిలో బుక్ చేసుకోవచ్చు. అది డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. ఒక నిమిషం ఆగండి గైస్. ఇది helitrax.com. ఇది మన హెలికాప్టర్లో పోవాలనుకుంటే ఈ సైట్లో మీరు ఎంటర్ అవ్వాలి. మేడారం జాతర 2024. ఓకే, చూడండి, 21st నుంచి స్టార్ట్ అవుతాయి బుకింగ్స్. అంటే మనం ముందు చేసుకోవచ్చు అడ్వాన్స్ బుకింగ్. 21 to 25 దాకా ఉంటుంది. మేడారం షటిల్ సర్వీసెస్ 4 మెంబర్స్కి నాకు తెలిసి మేడారము హనుమకొండ నుంచి కావచ్చు. సో చెక్ చేస్తా. ఎస్, కరెక్టే, నా గెస్ కరెక్ట్ అయింది. సి, హనుమకొండ నుంచి మేడారం రౌండ్ ట్రిప్ 28,999. అంటే ఇది మొత్తం ఈ 30 వేసుకోండి, అన్ని చేసి కలిపి. ఓకే, ఇది ఇది డేట్స్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్తే మేడారం జాయ్ రైడ్స్ బుక్ చేసుకుంటే మనకి మేడారంలో ఉన్నాయన్నీ మనం తిరగచ్చు. అది ఒక టర్మ్స్ అండ్ కండిషన్ చూడండి. ఓకేనా? అంటే ఇక్కడ ఎంత ఉంది, 4,800 పర్ పర్సన్ ఒకరికి. అంటే మేడారం మొత్తం వాళ్ళు చూపిస్తారు 7 to 8 minutes. ఓకే, నెక్స్ట్ ఇంకా తర్వాత హైదరాబాద్ నుంచి ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే, 1 సెకండ్, ఇంటర్నెట్ స్లో ఉన్నది. ఏదో వస్తే ఏదో పనిగా ఇదేంటి ఏం రావట్లేదు హైదరాబాద్ నుంచి. అప్పుడప్పుడు సదా ఇస్తుంది కొంచెం, ఏదో వచ్చేసిందండి. ఓకే, ఇది నేను వేరే లింక్ పోయినాను. హెలికాప్టర్ చార్టర్ సర్వీసెస్ హైదరాబాద్ నుంచి. ఇది కనీసం ఇది 6 మెంబర్స్కి 75,000 ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ చూసుకోండి, helitrax.com. మీరు బుక్ చేసుకోండి. ఇక గాల్లో ప్రయాణం ఎంజాయ్ చేయండి. గైస్, చూసారు కదా. సో హెలికాప్టర్ జర్నీ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అయితే నేను ఎక్కాను, అంటే నేను విఐపి దర్శనం అంటే వాళ్ళతో పోయాను నేను. ఎట్లా అంటే చాలా చాలా స్లోగా పోతుంది. ఇంకా ఏమంటారు, అది పెట్టుకోవాలి ఇయర్ ఫోన్స్, చాలా సౌండ్ వస్తుంది బాగా. ఒక 2 అవర్స్లో 1 అవర్లో పోతాం మనం. అనుకున్నంత ఫాస్ట్ కాదు, చాలా స్లో పోతుంది. మనం అలా కెపాసిటీ ఒక 6 మెంబర్స్ ఉంటాయి ప్యాసింజర్స్. మనం డ్రైవర్ పక్కన కూర్చోవచ్చు, బ్యాక్ కూర్చోవచ్చు. కాస్త మనం ముందే ఉండాలి, ఒక గంట ముందు, హాఫ్ ముందే ఉంటే కొంచెం బాగుంటుంది. ఎట్లా అంటే హార్డ్వేర్ లేకుండా. ఇంకా ప్రూఫ్స్ అంటే ఒక ఆధార్ కార్డు తీసుకుపోవాలి వాళ్ళు. ఇంకా హెవీ బ్యాగ్స్ లగేజెస్ నాట్ అలౌ, అంటే అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది, చూసుకోండి. ఓకే, సో నేను మిస్ అయ్యాను, నాకు కూడా పోవాలని. అంటే అట్లీస్ట్ మేడారం ఉన్న వ్యూ చూడాలనుకుంటే మళ్ళీ నేను బస్సుకి పోవాలి, తప్పదు. ఇప్పుడే వచ్చింది నాకు అది న్యూస్. సో మీకు కూడా చెప్తే మీకు కూడా యూస్ఫుల్, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని ఇప్పుడు నేను ఇది వీడియో తీస్తున్నాను. సో సాధ్యమైనంత వరకు ఇది ఒక లింక్, ఇది ఒక వీడియో అందరికి షేర్ చేసేయండి. ఓకే, అయితే విషయం ఏంటంటే మీకు కొన్ని శాంపుల్ వీడియోస్ అదే మీకు పంపించాలి చూస్తున్నాను.
ఎందుకంటే 3 years బ్యాక్ కరోనా ముందు నేను అప్పుడు అది ఎక్కాను హెలికాప్టర్. సో అప్పుడు వీడియోస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది లోపల బయట అంతా. ఓకే, హెలికాప్టర్లో 6 members వరకే కెపాసిటీ ఉంటుంది. డ్రైవర్ పక్కన కూర్చోవచ్చు, అటు అటు ఇద్దరు ఇటు ముగ్గురు కూర్చోవచ్చు. కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే సౌండ్ బాగా వస్తుంది, స్లోగా పోతుంది, అన్నీ చూడవచ్చు, అందాలు బాగుంటుంది. లైఫ్లో ఒక్కసారైనా జర్నీ చేయాలి హెలికాప్టర్. మనకి ఎన్నో ఖర్చు అవుతాయి, ఎన్నెన్నో ఖర్చు పెడతా ఉంటాం, కానీ ఇది అలా కాదు. ఫ్లైట్ ఎక్కుతాం కానీ హెలికాప్టర్ అనేది జీవితంలో ఒకసారి జర్నీ చేస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరుంటుంది. చూడండి, నేను ఎక్కాను 3 years బ్యాక్, చాలా బాగుంది. లోపల ఇలా ఉంటుంది, సేఫ్టీ కిట్ ఉంటుంది, హెవీ లగేజ్ ఉంచుకోకండి. ఓకేనా, మీరు మేడారం పోవాలనుకుంటే బస్సులో పోవచ్చు, కార్లో పోవచ్చు, అది మీ ఇష్టం. అది ఒకవేళ హెలికాప్టర్ పోవాలనుకుంటే కూడా ఆప్షన్ ఉంది, ఏం లేదు, helitrax.com ఉంది, అది అలా క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే అసలు భయపడద్దు. ఫస్ట్ టైం కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కొంచెం లైట్గా భయం వేస్తుంది. ఇలా మీదికి వెళ్తుంది, అలా ఇలా వెళ్తా ఉంటుంది, అంతే. స్లో వెళ్తుంది. నేను ఎక్కాలి కాబట్టి చెప్తున్నాను, హెవీ లగేజ్ అంతా మీరు చేయకండి, చూసుకోండి, మాస్క్ పెట్టుకోండి. నేను మాస్క్ పెట్టుకోవాలి మర్చిపోయాను అది, కానీ తుమ్ములు దగ్గులు చాలా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఆలోచించుకోండి. ఏం లేదు, మీరు హెలికాప్టర్ ఎక్కుతారు, ఓన్లీ దర్శనం చేసుకుని వచ్చేసుడే అంటే అట్లా చేసుకోవచ్చు. లేదుగా అన్నీ చూడాలనుకుంటే బెటర్ టు గో ఇన్ బస్ ఆర్ వెహికల్, ప్రైవేట్ వెహికల్, అంతే. కొంచెం ఆలోచించుకోండి. ఓకేనా, నేను ఏది అయిపోయినా మీ మంచి కోసమే. మీరంతా నా ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ కాబట్టి, సో ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం చెప్పాలి కాబట్టి, నేను అనుభవించాను కాబట్టి, ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను, అంతే. ఓకే, బుక్ చేస్తే అంత బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి అదే మేడారం కానీ, హన్మకొండ నుంచి మేడారం కానీ ఒకవేళ మీరు జర్నీ అయితే చేయండి, ఎంజాయ్ చేయండి. కానీ కాకపోతే వాళ్ళు చాపర్స్ ఏంటంటే హెలికాప్టర్స్ వాళ్ళ సిబ్బంది వాళ్ళు ఏమంటారు అంటే వెంటనే దర్శనం చేసుకొని రావాలి అంటారు. మనకి విఐపి ట్యాగ్ ఇస్తారు, పాస్ ఇస్తారు, ఉంటుంది. ఓకే, ఇక జనాలతో కలిసిపోవాలి, అది విఐపి దారి వేరే ఉంటుంది, చెక్ చేసుకోండి. కాకపోతే అన్నీ తిరగాలి, చూడాలంటే టైం ఉండదు. 15 నిమిషాలు అంటే 20 minutes, 15 to 20 minutesలో మేబీ టైం పెట్టచ్చు. 2 years బ్యాక్ అప్పుడు మాకు ఏంటంటే త్వరగా దర్శనం చేసుకొని రావాలి, అంతే. చాలా హడావిడి చేస్తారు వాళ్ళు, ఎందుకంటే నేను చూసాను కాబట్టి. వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వరు, గంట టైం బాగా టైం ఇవ్వరు. ఒక నాకు తెలిసి 1/2 hour 1 hour అట్లా పోయి రావడానికి టైం పడుతుంది మేబీ అనుకుంటున్నా. ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి, మీకు సైట్ ఇచ్చాను కదా మీ దాంట్లో లింక్లో, ఫోన్ చేసి కనుక్కోండి ఒకసారి. ఓకే, ఇంకేమున్నది, అక్కడ చుట్టుపక్కల చూసేటి అన్నీ చూడవచ్చు, కానీ అంత టైం ఉండదు. ఇక అమ్మవారిని అక్కడ దర్శనం చేసుకొని రావడమే, అంతే. చూసుకున్నాను. ఓకే, దాకా మీ ఫ్యామిలీతోని లైఫ్లో ఒక్కసారి మీరు హెలికాప్టర్ ఎక్కాలంటే ఎక్కండి, ఎంజాయ్ చేయండి. నువ్వు కూడా ఎక్కాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, చదవండి. నేనైతే 2 years బ్యాక్ అప్పుడు హెవీ లగేజ్తో పోలేదు, అంటే నేను విఐపి కాల్తో పోయినా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ నాకు అది. సో మీరు పోవాలనుకుంటే పే చేసుకోవాలి. ఓకేనా, బాయ్, ఎంజాయ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, కొంచెం హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు, హార్ట్ పేషెంట్స్ వాళ్ళు, ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎక్కకూడదు, అంటే కష్టం. దానిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, సో మీరు దానిలో ఫాలో అవ్వండి. ఓకేనా, కొంచెం జాగ్రత్త. ఓకే.